అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్గా అందరినీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది నష్టాల మధ్యన వెళ్తున్నారు కదా. కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేయాలో మనకి అర్థం కాదు. ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, మనందరం నష్టపడం గల కారణం ఏంటంటే, మనం మనుషుల వైపు ఎక్కువ చూస్తూ ఉంటాం, మనం కలిగిన దాని వైపు ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకే దావీదు మహాభక్తుడు అనుభవంతో రాస్తున్న మాట, కీర్తనల భాగము 121 కీర్తన మొదటి మాట చదవగలిగితే, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ చక్కగా స్పష్టంగా రాయబడిన మాట, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మనం కూడా చాలాసార్లు మా ఇంట్లో కొండంత మనిషి ఉన్నాడండి, ఆయన మాకు ధైర్యం, మా కుటుంబ యజమానుడే మాకు ధైర్యం, మాకు కలుగున్న వ్యాపారమే మాకు ధైర్యం, మేము సంపాదించుకున్నామండి, చక్కగా పొలాలు స్థలాలు మాకున్నాయి, మేము మంచి వ్యాపారాలు చేస్తున్నాం, మాకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఉందని మనుషులందరూ కూడా వారు కలిగి ఉన్న వాటి బట్టి చూసి వారు చాలా అతిశయపడుతుంటారు. కానీ ఈరోజు మాట చెప్పిన, అవేవి మన జీవితంలో శాశ్వతం ఉండదు. కొంతమంది మనుషులు బట్టి గర్వపడుతూ ఉంటారు. నాకు అంతమంది తెలుసు, నాకు ఎమ్మెల్యేలు తెలుసు, నాకు ఎంపీలు తెలుసు, నాకు మంచి పలుకుబడి ఉంది అని వాటి వైపు చూస్తూ ఉంటారు. అయ్యా, మన దేశ ప్రధానికి కూడా ఒక పరిమితి ఉంది. వారు కూడా ఎన్నో సంవత్సరాలు వారు పరిపాలించలేరు. చూసారా, మనకి సీఎంలు మారిపోయారు, మనకి పిఎంలు మారిపోయారు, మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మారిపోయారు. అధికారము శాశ్వతం ఉండదు, పదవులు శాశ్వతం ఉండదు, ఉద్యోగాలు శాశ్వతం ఉండదు. ఎంత కలెక్టర్ ఉద్యోగం చేసినా ఒకనాటికి రిటైర్ అవ్వాల్సిందే. ఎంత ఉన్నతమైన పదవులో ఉన్నా మనల్ని మించిన తెలివితేటలు కలిగిన వారు వస్తే మనల్ని పక్కన కూర్చోబెట్టి వారిని సింహాసనం ఎక్కిస్తారు. మనుషులు మారిపోతారు. కాకపోతే మనం వాటన్నిటి మీద ఆధారపడి దేవుని ఆశీర్వాదాలకు మనం చాలా దూరం అయిపోతూ ఉంటాం. అందుకే దావీదు మహాభక్తుడు అన్నాడు కదా, ఆయన వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది, ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. ఈ సంగమా, మీరు ప్రభు వైపు చూడాలన్న ఆలోచన. నేను కూడా నా గత జీవితంలో ఎంతోమంది స్నేహితులను పోగు చేసుకొని మన ఈస్ట్ కూడా ఆవిరికి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, దీని తర్వాత చాలా ఉన్నతమైన పదవులు వస్తాయి, జీవితం అంతా చాలా సంతోషంగా వెళ్ళిపోద్ది, నన్ను అభిమానించేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, నా వెనకాల నిలబడతారు. ఎందుకంటే గొడవలకు వెళ్తే స్నేహితులు వచ్చేవారు, పోలీస్ స్టేషన్లో ఉంటే మా బంధువులు ఫోన్ చేసి స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేసేవారు. ఎలాంటి కొరతలు ఉండేవి కాదు, దౌర్జన్యంగా బ్రతుకుతుండే వాళ్ళం, చక్కటి ఆహారం ఉండేది. మద్యపానానికి లేకపోతే రకరకాల చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి జీవితాన్ని విలాసవంతంగా జీవిస్తూ ఆ పాపాన్ని అప్పుడు సంతోషంగా అనుభవిస్తూ ఉండేవాడిని. నాకేం తక్కువ, నాకు అందరూ ఉన్నారు, నాకేం అక్కర్లేదు, తల్లిదండ్రులు అక్కర్లేదు, దేవుని మందిరం అక్కర్లేదని నా జీవితంలో నాకు కలిగి ఉన్న వాటిని బట్టి చూసి అతిశయపడ్డాను. కానీ ఎప్పుడైతే మనసాన పడ్డానో, ఎప్పుడైతే మరణకరం రోగం నాకు వచ్చిందో, ప్రియ సంగమా, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జీవితం చెల్లాచెదురైపోయింది. అప్పుడు నాకు అనిపించింది, ఎప్పటిదాకా నేను సంపాదించుకున్న స్నేహితులు అది వ్యర్థమే కదా, ఇప్పటిదాకా నేను సంపాదించుకున్న పదవులు అవి వ్యర్థమే కదా, వీటి ద్వారా నాకు సహాయం కలగలేదు. ఆఖరికి నా పక్కన కూర్చొని వైద్యులు చెప్పిన మాట కూడా ఒకటే, అయ్యా మేము వైద్యమైతే చేయగలం కానీ నీ ప్రాణాన్ని మేము తీసుకురాలేమన్నారు. ఈ మాటలన్నిటి మధ్యన నేను ప్రభు వైపు చూడడం ప్రారంభించాను. దేవుని వాక్యాన్ని విన్నాను, దేవుని వైపు చూడడం ప్రారంభించాను. కోల్పోతున్న ప్రాణాన్ని దేవుడు నాకు తిరిగి బహుమానంగా దయచేశాడు. ప్రియ సంగమా, ఎంత ఆశ్చర్యం అంటే, నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నా పక్క బెడ్ ఆయన కూడా అన్న మాటంతా ఒకటే, యు కేమ్ టు ది బెస్ట్ హాస్పిటల్, నువ్వు చక్కటి హాస్పిటల్కి వచ్చావు, డబ్బులు ఖర్చు పెడితే చాలు, ఆ ధనము నిన్ను బాగు చేస్తుంది అన్నాడు. కాకపోతే నా పక్కన అడ్మిట్ అయిన ఆయన ₹1,00,00,000 పైనే ఖర్చు పెట్టాడు. ఆయన బ్రతకలేదు. కానీ ఎలాంటి ధనము లేని నాకు, ఎలాంటి పేరు ప్రఖ్యాతలు లేని నాకు, ఇలాంటి బలహీనుని, ఎందుకు పనికిరాని పాత్రని దేవుడు బ్రతికించడం గల కారణమంతా ఒకటే, మేము, మా కుటుంబం, మా సంఘం అంతా ప్రభు వైపు చూసాం. ప్రియ సంఘమా, ఈరోజు నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఈరోజు నీకు చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు, కానీ వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టి నువ్వు ప్రభు వైపు చూడగలిగితే నువ్వు ఊహించని దానికంటే గొప్ప ఆశీర్వాదాలు నా ప్రభు నీ జీవితంలో ఇస్తారు. అలాగే చదువుకుంటున్న వారు, అయ్యా దేవుడు మీకు మంచి జ్ఞానం ఇస్తాడు, మీరు ప్రభు వైపు చూడండి. నష్టాల మధ్యన, కొరతల మధ్యన వెళ్ళిపోతాను, మీరు కూడా ప్రభు వైపు చూడండి. మనుషులు సహాయం చేస్తారని వారి దగ్గర చేతులు చాపకండి, అలుసైపోతాం, చాలా తక్కువగా చూస్తారు. అదే మీరు ప్రభు వైపు చూస్తే మీ బలహీనమైన చేతులు దేవుడు బలపరుస్తాడు. అలాగే కుటుంబ సమస్యల్లో ఉన్న మీ అందరూ కూడా, ఎవరో పెద్దలు వచ్చి మనకు సలహా చెప్తారు, ఎవరో వచ్చి మన కుటుంబాలు కడతారని మీ ఇంట్లో ఉండే పరువు మీరు తీసుకోకండి. ప్రభు దగ్గర మోకరించండి.
ఆయన మీ కన్నీటిని తుడిచి సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుని వైపు చూసేవారిని అంత మాత్రమైన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు మీరు అందరూ ప్రభు వైపు చూసి గొప్ప దీవెనలు పొందుకోవాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. ఆమేన్.